హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన వార్తలను ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు 3 పత్రికల్లో కూడా బడ్జెట్ గురించి రాశారండి. ఆంధ్రజ్యోతిలో అయితే అడుగు ముందుకే అని చెప్పి హెడ్లైన్ పెట్టారు. అట్లాగే ఈనాడులో అయితే సవాలున సంక్షేమం అభివృద్ధి సంకల్పం అని చెప్పేసి పెట్టారనమాట. ఇంకా యాజ్ యూజువల్ సాక్షిలో అయితే సూపర్ 6 అవుట్ అని చెప్పేసి వీళ్ళు ఏడుగుట్టు వార్త వీళ్ళు రాశారు. అయితే దీంట్లో ఒక 2 నిజాలు ఉన్నాయండి. ఒకటి ఆడబిడ్డ నిధి గురించి రాశారనమాట. ఇప్పుడు వచ్చేసి 50 ఏళ్ళకి పెన్షన్ ఉంది కదా, సో దాని గురించి రాశారు. ముందుగా ఆంధ్రజ్యోతి చూసుకుంటే, అడుగు ముందుకే కష్టాల బండిని గాడిని పెట్టడమే మా లక్ష్యం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ పెడుతున్నాం, సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి, మూలధన వ్యయం పెంచుతున్నాం, రెవెన్యూ లోటు కట్టడిపైన దృష్టి, జీఎస్టీ బిల్లు అప్పుల వాటపై నియంత్రణ, 3,32,205 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ పెడుతున్నాం, 2025-26 కంటే 10,000 కోట్లే పెంపు, కేంద్ర నిధులపై వాస్తవిక అంచనా, రెవెన్యూ వ్యయం 2,56,142 కోట్లు అంటండి. సో అందులో సంక్షేమానికి వ్యయానికి వాటా 23% అంట. సో 3,32,000 కోట్లు అంటే అందులో 23% అంటే దాదాపుగా 85,000 కోట్లు ఈ ఉచిత పథకాలకే వెళ్ళిపోతుందంటండి. సో దాన్ని కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. సో అట్లాగే బిగ్ ఫైట్ అండి, భారత్ పాక్ పోరు నేడే ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందంటండి. సో జోష్లో సూర్యసేన, ప్రతీకార వేటలో పాకిస్తాన్, మ్యాచ్కు వరుణుడి ముప్పు, T20 ప్రపంచ కప్లో ఈరోజు కీలక మ్యాచ్ అని చెప్పేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి రాశారండి. రేపు ఆంధ్రప్రదేశ్కి బిల్ గేట్స్ వస్తున్నారంటండి, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు. సో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వస్తుందన్నమాట. అప్పట్లో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అది ఎలా డెవలప్ అయిందో చూసాం. అదేలా ఈసారి కూడా అమరావతికి ఆయన బిల్ గేట్స్ వస్తున్నారు, రేపు వస్తున్నారనమాట. సో రేపు రాష్ట్రానికి బిల్ గేట్స్ అని చెప్పేసి సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ, ఆర్జీఎఫ్ ఫలితాలను ఆయనకు వివరించిన చంద్రబాబు నాయుడు, ఉండలిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన బిల్ గేట్స్ బృందం అంటండి. సో మిలిందా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ నేతృత్వంలో ఫౌండేషన్ ప్రతినిధుల బృందం సోమవారం రాష్ట్రంలో పర్యటించనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర సచివాలయానికి రానున్న ఈ బృందం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు పాటు మంత్రులు, వివిధ శాఖల అధికారులు సమావేశమవుతారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారంట. సో మంచి విషయం. అట్లాగే విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే గాడిలోకి వెళ్తున్నాం, కేంద్ర సహకారంతో మెరుగైన బడ్జెట్ పెడుతున్నామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారనమాట. ప్రస్తుత పరిస్థితుల్లో సమతౌల్యం, అన్ని రంగాలకు న్యాయం, ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి, వ్యవసాయం నుంచి రాబడి పెరగాలి, సేవల ఆదాయం పెరగాల, 2 నుంచి 3 ఏళ్ళలో అమరావతికి ఒక రూపు వస్తుంది, రాజధాని దారుల్ని హైవేకు అనుసంధానిస్తున్నాం, సీఎం ముఖ చిత్రం మార్చింది మేము మాత్రమే అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ గురించి నిన్న మాట్లాడారు. దాన్ని ప్రధానంగా ప్రస్తావించారనమాట. గ్రామం నుంచి గ్లోబల్కు 360 డిగ్రీల గ్రోత్ మోడల్ బడ్జెట్ ఇది, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చాం, సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఫలాలు ఇవ్వడమే మా లక్ష్యం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న బడ్జెట్ గురించి మాట్లాడారండి. సో ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే అన్ని ఎక్కువ నిధులు వస్తాయని చెప్పేసి ప్రజలతో, కడప ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడారనమాట. సో ఇక కృత్రిమం మీదే కాదు, మానవ సంబంధాలు కూడా ముఖ్యమే, అందుకే ప్రజాప్రతినిధులతో ఆత్మీయ భేటీలు, దీనివల్ల వ్యక్తిగత బంధం పెరుగుతుంది, ఇకపై ఏటా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తాము, దీనిని ప్రధాని నుంచి నేను నేర్చుకున్నాను, ఏబీసీ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతా, నిత్యం ప్రజలతో మమేకానికి ప్రయత్నం. సో పార్టీ నేతలతో కూడా ఇదే పెంచాలని చెప్పేసి, పార్టీ నేతలు కూడా ఇదే పాటించాలని చెప్పేసి నిన్న లోకేష్ గారు అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు వాళ్ళ ఫ్యామిలీస్తో కలుస్తున్నారు కదా వరుసగా. సో దాని గురించి రాశారనమాట. కాంగ్రెస్ వల్లే ప్రమాదంలో దేశ భద్రత, అస్సాంలో చొరబాట్లకు ఆ పార్టీయే కారణం, ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ చాలా నిర్లక్ష్యం చేసింది, గువాహటి సభలో ప్రధాని నరేంద్ర మోడీ అంటండి. ఇక అట్లాగే చూసుకుంటే, నేతన్నకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ అంటండి, బడ్జెట్ సాక్షిగా నెరవేరిన మరో కీలక హామీ అని చెప్పేసి రాశారనమాట. ప్రతి పోలీస్ స్టేషన్కు కొత్త వాహనం, 3,000 వాహనాలు కొనుగోలు బడ్జెట్లో నిధులు అంటండి. మీరేమో కొనిస్తారు కానీ వాళ్ళు సరిగా మెయింటైన్ చేయరండి.
చాలా దారుణంగా వాడతారు. అలాగే మెయింటెనెన్స్ ఉండదు, ఏమి ఉండదు. సొంత కార్ అయితే వాళ్ళు అలా మెయింటైన్ చేయగలరు ఉంటారు చెప్పండి. ముందు మెయింటెనెన్స్ చూడండి కరెక్ట్గా. ఇంకా సిఈసిపై అభిశంసన సర్ నేపథ్యంలో విపక్షాల యోచన జ్ఞానేష్పై రెండో దశ బడ్జెట్లో భేటీలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం. స్పీకర్ తొలగింపునకు ఇప్పటికే నోటీసులంట. సో వీళ్ళు అభిశంస తీర్మానం అని చెప్పేసి ప్రతి ఒక్కరి మీద పెట్టేస్తున్నారు వీళ్ళు. సో ఇక రైతును రాజుగా మార్చే పంచసూత్రాలు. లాభసాటిగా సాగుకు ఆధునిక సాంకేతిక జోడింపు. 1,00,000 కోట్లతో సీఎంలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్. ప్రకృతి వ్యవసాయంతో దేశానికి ఏపీ రోల్ మోడల్. ధరల స్థిరీకరణతో రైతులను ఆదుకుంటాం. కోకో హబ్గా పశ్చిమ గోదావరి జిల్లా. వ్యవసాయ బడ్జెట్ ప్రసంగంలో అచ్చెన్నాయుడు అన్నారంట. అట్లాగే ఇంకా ఈనాడులో చూసుకుంటే ఈనాడులో కూడా బడ్జెట్ గురించి రాశారండి. సవాలును సంక్షేమ అభివృద్ధి సంకల్పం అంట. సో సవాలు ఉన్నా కూడా సంక్షేమ రెండు అభివృద్ధి మాకు రెండు కళ్ళు అని చెప్పేసి నిన్న మాట్లాడారు. సో అంటే బడ్జెట్కి దేనికి ఎంతెంత కేటాయించారని చెప్పేసి డీటెయిల్గా రాశారు. పాఠశాల విద్యకి 32,308 కోట్లు. పోలవరానికి 105 కోట్లు. రోడ్లు, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లకి 13,546 కోట్లు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్కి 30,000 కోట్లు. పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధికి 22,941 కోట్లు. జలజీవన్ 4,000 కోట్లు అని చెప్పేసి దేనికి ఎంత కేటాయించారనేది రాసి వచ్చారు. ఇంకా సవాళ్ళు ఉన్న సంక్షేమమే అభివృద్ధి మా లక్ష్యం అని చెప్పి పేదల వివిధ రూపాల్లో లబ్ధికి 51,883 కోట్లు ఖర్చు పెట్టున్నారంట. పింఛన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం దీపం తదితరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 91,520 కోట్లు, 27 కోట్లు. సాగునీటి రంగానికి 18,223 కోట్లు, 3,32,205 కోట్ల అంచనాతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అయితే దీంట్లో ఆడబిడ్డ నిధికి ప్రతి నెల 19 ఏళ్ళు దాటిన ఆడపిల్లలకి 1,500 ఇస్తామన్నారు అనుకుంటా. సో అదైతే దానికి ఏం బడ్జెట్లో కేటాయించలేదు, ఈ సంవత్సరం లేనట్టే అనుకుంటవచ్చు. ఇంకా 1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్. నగరాల పునర్నిర్మాణానికి కేంద్ర సాయం. 5 ఏళ్లలో 4,00,000 కోట్ల పెట్టుబడులు. మార్కెట్ అనుసంధానంగా అభివృద్ధి. అస్సాంలో నదీ గర్భంలో రైలు రోడ్డు వంతెన. కేంద్ర క్యాబినెట్లో కీలక నిర్ణయాలంటండి. సో ఈశాన్య భారతంలో చారిత్రక ఘట్టం. అస్సాంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభం. జాతీయ రహదారులపై దిగిన ప్రధాని మోదీ విమానం. రన్వేను తాకిన వెళ్ళిన సుబోయ్ రఫేల్ యుద్ధ విమానాలంట. సో హైవేల పైన కూడా ఇప్పుడు ఫ్లైట్స్ ల్యాండ్ అవుతాయంట. సో ఎమర్జెన్సీ టైంలో ఒక మంచి ఆలోచన అండి ఇది. సో ఇక ఊపందుకున్న అమరావతి. రాజధాని నిర్మాణానికి 6,000 కోట్లు. ఇప్పటికే 57,868 కోట్లు విలువైన 97 పనులకు అనుమతి. అవసరాన్ని బట్టి మరింపు కేటాయింపులు ఉంటాయంట. కౌలు చెల్లింపుకు బాధ్యత సిఆర్డీఏదే. ప్రపంచ బ్యాంకు ఇచ్చే నిధులతో అవి కలిసి పనిచేస్తాయన్నమాట. సో ఇక చూసుకుంటే సాక్షిలో చూసుకుంటే ఆయన జగం ఆమె సగం. స్త్రీ పురుషులు కలిస్తేనే సంపూర్ణ బాధ్యత, పరిపూర్ణత. వారిలో ఎక్కువ తక్కువ లేవు, ఇరువురు సమానమేనని వేదకాలం నుంచే నిరూపించిన స్వరూపం అర్ధనారీశ్వర రూపం అని చెప్పేసి సాక్షిలో ఈరోజు దేవుడి గురించి ఒక మంచి లైన్ రాశారండి. అలాగే ఈరోజు ఇంకా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉందట. T20 మ్యాచ్. T20 ప్రపంచ కప్లో భాగంగా నేడు కొలంబోలో జరిగే పోరులో దాయాది జట్లు తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో గెలిచిపోవటంలో రికార్డుల్లో భారత్ 7-1తో ఉంది. పాక్పై భారత్ ఆధిక్యం ఉంది అని చెప్పేసి ఒకటి రాశారంట. సో ఈరోజు మ్యాచ్ ఉందంట. ఇక సూపర్ 6లో అవుట్ అంటండి. 3వ బడ్జెట్లోని నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్, రైతులు పొదుపు, మహిళ సున్నా వడ్డీకి మంగళం. ఈ పథకాలు ఇక అమలు చేయబోరని అసెంబ్లీ సాక్షిగా సుస్పష్టం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు, దీపం పథకాలకు కోతలతో సరి. ఆరోగ్యశ్రీ బకాయిలు ఊసిలేదు. ఆసరా సాయం ఎగమామం. ఫీజు బకాయిలు 8,900 కోట్లు. పరిస్థితి అగమ్యచారం. ఉద్యోగ వర్గాలకు వంచనే 40,000 కోట్ల బకాయిలు. పేదల ఇల్లు కాగితాలపైనే సంపద దృష్టి. సూపర్ 6 జాడలేని దగా బడ్జెట్. అభివృద్ధి సంక్షేమం తిరోగమనమే. వచ్చే ఏడాదిలో మరే 1,00,000 కోట్ల అప్పులు. పన్నేతర పన్నుల బాధుడితో ప్రజల జోబులు ఖాళీ. పన్నేతర ఆదాయం ఏకంగా 11,473 కోట్లు. పన్నుల ఆదాయం అదనంగా 27,800 కోట్లు.
27,820 కోట్లు. ఇప్పటికే 5.5 లక్షల పింఛన్ల కోత, కేటాయింపులు బట్టి మరో 8 లక్షల మందికి పింఛన్ దూరం. అంటే మొత్తం 13.5 లక్షల పింఛన్లు మంగళం అంట. సో ఈ పథకాలకు అరాకొర నిధులే అని చెప్పేసి ఇచ్చిన పథకాలకు కూడా కొంచెం ఏదో డీటెయిల్గా రాశారనమాట. బడ్జెట్ పెట్టారు కదా, ఈయన బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు బయట వచ్చారన్నట్ట. కాకి లెక్కలు, పచ్చి అబద్ధాలు, వాస్తవాలకు దూరంగా ఊహాజనిత సిద్ధాంతాలు, అప్పులేనితో చెప్పలేదు, అపార అనుభవజ్ఞులు, విశ్లేషణ లేని బడ్జెట్ బుక్కులు, పెరిగిన ఆదాయం 3.4% మాత్రమే, లెక్కల్లో చూపించింది మాత్రం 45%. సూపర్ 6 హామీలకు మంగళం, ఉద్యోగులు రైతులకు అంతులేని వంచన, బడ్జెట్లో అడుగడుగున అసత్యాలు, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన దోషం, మీది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కాదు, మీ ఇంటెలిజెన్సీ ఆర్టిఫిషియల్ అంటూ చంద్రబాబు నాయుడుపై వ్యంగ్యోక్తులంట. సో గుట్టుగా గ్యారంటీ అప్పులు, రంగాల వారీగా ఆదాయ వ్యవహారాలపై దాగుడు మూతలు, కూటమి సర్కారు చేసిన అప్పులపై తప్పుడు లెక్కలతో బడ్జెట్. ఫిబ్రవరి 3వ తేదీ నాటికి బడ్జెట్ అప్పులు 97,571 కోట్లు, ఆర్థిక మంత్రి లెక్కల్లో 79,456 కోట్లుగా సవరణ అంచనాలంట. సో ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్ వ్యవహరించిన అంచనాల్లో భారీగా కోతలు ఉన్నాయి. మూలధన వ్యయంపై తప్పుడు గణాంకాలతో సవరణ అంచనాలు. జిఎస్డిపిలో అప్పులు 35 నుంచి 36% పెరిగాయంట. ఇంకా చూసుకుంటే ఈఎల్ఎఫ్పై ల్యాండ్ అయిన మోదీ, లాంఛనంగా జాతికి అంకితం, ఈశాన్యంలో తొలి హైవే రన్వే, గర్వించదగ్గ క్షణాలు ఇవి అని చెప్పేసి ప్రధాని మోడీ గారు మాట్లాడారండి. ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనువాద సమితి, పాలేరు రిజర్వాయర్లకు దూసుకెళ్లిన కారు నడిపిన వ్యక్తి ఒడ్డుకు చేరాక పరారవడంపై అనుమానాలు, పవన్ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ పుస్తకాన్ని రచించిన బొగ్గుల. ఇటు తిరిగి అన్నీ ఆయనకే తగిలిచ్చాను. సో భృతి లేదు, గతి లేదు, ఆడబిడ్డ అనేది అమ్ముడు తోడు లేదని తల్లికి వంచన అని చెప్పేసి బడ్జెట్ గురించి ఒకటి రాశారండి. పెట్టుబడి సాయం మాయాజాలం, ఆరోగ్యానికి అంతంత మాత్రమే, విద్యుత్ బిల్లులు లేవంట. అదే అండి మూడు పత్రికలో వచ్చిన ముఖ్యమైన అంశాలు. చివరి చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.